హలో ఫ్రెండ్స్, నమస్కారములండి. ఓం సత్యమోములండి. ఓం సత్యమోం, ఓం సత్యమోం. కమాల్ మాటలు మనం మాట్లాడుకుంటున్నాం కదండి. ఈ సంఘర్షం, ఈ సంవాదం, ఈ అంతరంగ మాటలలో మన సంవాదం మనం సైడ్ పెట్టామండి. ఇప్పుడు అంతరంగ మాటల్లోనే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కమాలమైన సత్యమైన సత్య సంఘటనలోనే మనం మాట్లాడుకుంటాం కదండి. ఆ సత్య సంఘటనలో మీరు, నేను, మనం అందరం కూడా ఉన్నానండి. అవునండి. మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటుతుంది. 100 సంవత్సరాలు పూర్తి కాలేదు. ఈ 78 సంవత్సరాలకి మన హిందుస్థాన్ని మనం అభివృద్ధి చేశాము. అంటే ఎయిర్పోర్ట్లని, స్టేషన్లని, మరి స్కూల్స్ అని, హాస్పిటల్స్ అని, మరి ఎన్నెన్నో మనము అభివృద్ధులు చేసేసాము కదండి. అలాగే మన హిందుస్థాన్లో అంటే ఢిల్లీలో భూమిలో మట్టి తీసి అంటే మన్ను తీసి మెట్రో ట్రైన్లు కూడా మనము నడిపిస్తున్నాం లేదండి. దైవశక్తిమైన మర్రి చెట్లు, రాగి చెట్లు, ఆ చెట్ల మీదండి మన మహనీయులు, మన తల్లిదండ్రులు, మన తాతలు ముత్తాతలు విశ్రాంతం కోసం కూర్చుంటారు. దైవశక్తిమైనవి కాదండి. అలాంటివి కూడా మనము నరికేసి ఈ భూమిని బలం లేకుండా మనం చేసుకున్నాం కదండి. మనం అంతే వికాసము అంటే అభివృద్ధి చేసుకొని మనం ముందుకెళ్ళిపోతున్నాం, చాలా ముందుకెళ్తున్నాం. కానీ మనం ఒకటి ఆలోచించవలసిన మాటలు ఏంటంటే, ఇంత అంతరంగ మాటలు ఏంటంటే, మనకి ముందు కలకత్తా రాజధాని మనకి ఇచ్చారండి కదండి. అందరికీ కొందరికి తెలియదు, కొందరికి తెలుసు. కలకత్తాలో అప్పుడు మెట్రో ట్రైన్లు అక్కడ నడిపించారు. అప్పుడు అమ్మ కాలం తల్లి మనసుతో మన తల్లిదండ్రులతో, మన మహనీయులతో మాట్లాడింది అన్నమాట. అలాగే మనకి ఢిల్లీకి రాజధాని ఇచ్చింది. ఢిల్లీలో ఏం చేశారు? ఢిల్లీలో మొత్తం మన్ను తీసి మెట్రో ట్రైన్ నడిపించేసి పూర్తి కుక్కలా చేశారన్నమాట. కుక్కలా చేశారు అంటే బలం లేకుండా చేశారు. అంటే 23 సార్లు రాజధాని న్యూఢిల్లీలో భూకంపం వచ్చిందండి. అది హల్కా వచ్చింది. ఇంకెక్కువైతే మనము పాతాల్లోకి వెళ్ళిపోయినట్లండి. భూకంపాలు వస్తావా లేదండి. అందుకని మన భూమిని మనము రక్షించుకోవాలి. అది ఈ హిందుస్థాన్ మదర్ ఇండియా ఈ భూమిని బలం లేకుండా మనం చేసుకుంటే ఇది మునిగిపోతే ఈ ప్రపంచమే మునిగిపోతుంది. అక్కడ పాకిస్తాన్ ఉండదు, అక్కడ చైనా ఉండదు, అక్కడ అమెరికా ఉండదు, రష్యా ఉండదు, ఏది ఉండదండి. ఈ సత్యమైన మాటలు.